అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారి కథను వినండి. వినే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి పిలిచిన వెంటనే ప్రత్యక్షమై అనుగ్రహించే దైవం. దత్తుడు ఎంతటి దయామయుడో అంతటి పరీక్షామూర్తి. తన భక్తులకు కఠినమైన పరీక్షలు పెట్టి బంగారానికి అంటుకున్న మలినాన్ని వదలగొట్టినట్లుగా వారి పాపాలను తొలగించే దయామయుడు దత్తుడు. ఈ కథనంలో దత్తాత్రేయ తత్వం గురించి తెలుసుకుందాం. ఆత్రి మహర్షి ధర్మపత్రి అనసూయ. పాతివ్రత్యాన్ని గుర్తించిన లక్ష్మీ సరస్వతి పార్వతి అనసూయతో ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చెయ్యమని తన భర్తలైన త్రిమూర్తులను ఆత్రి మహర్షి ఆశ్రమానికి పంపుతారు. సన్యాసుల రూపంలో ఆశ్రమానికి వచ్చి మహర్షి దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించడానికి విచిత్రమైన షరతు పెడతారు త్రిమూర్తులు. తన పాతివ్రత్యంతో త్రిమూర్తులను పసిపాపలుగా మార్చివేస్తుంది అనసూయ. జరిగింది తెలుసుకొని క్షమించి పతిభీక్ష పెట్టమని ప్రార్థించిన లక్ష్మీ సరస్వతి పార్వతుల విన్నపం మేరకు త్రిమూర్తులకు నిజ స్వరూపం వస్తుంది. ఆత్రి అనసూయ దంపతుల కోరిక మేరకు త్రిమూర్తుల అంశతో వారికి జన్మించిన వరపుత్రుడే శ్రీ దత్తాత్రేయ స్వామి. దత్తుడు చిన్నప్పటి నుంచి ప్రపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడూ ధ్యానంలోనే నిమగ్నమై ఉండేవాడు. ఈ దత్తుడు ఒక్కసారి ప్రశాంత మనోహరమైన యతిరూపం ధరిస్తే మరోసారి ఆగ్రహంతో భయానక రూపంలో చిందులు తొక్కుతూ భక్తులను భయభ్రాంతులను గురిచేసేవాడు. ఇదంతా స్వామి లీల అని గ్రహించి స్థిరచిత్తంతో నిలిచిన వారికి భక్తి యోగ సామ్రాజ్యాన్ని ప్రసాదించేవాడు. కల్పవృక్షం నీడలో 4 వేదాలను 4 కుక్కల రూపంలో వెంటబెట్టుకొని ధర్మ ప్రబోధమే ధ్యేయంగా సాహ్యాద్రి పర్వత శ్రేణుల్లో యోగ సాధనలో ఉంటూ భక్తులను సదా రక్షించే కరుణామూర్తి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు బాల్యంలో సన్యసించి ఇల్లు విడిచి వెళ్తుండగా పుత్ర ప్రేమతో అతని తల్లి నేను ఇచ్చిన శరీరం నీది అన్న మాటకు చిరునవ్వు నవ్వి తన గోళ్లతో చర్మాన్ని చీల్చి తన తల్లి చేతిలో పెట్టి ఆమె అజ్ఞానాన్ని పోగొట్టిన బాలమేధావి దత్తాత్రేయ స్వామి. ఒకానొక సమయంలో బ్రహ్మదేవునికి బుద్ధి నశించి వేదాలను మర్చిపోతాడు. ఆ సమయంలో దత్తాత్రేయుడు వేదమాత గాయత్రీదేవి ఆదేశంతో బ్రహ్మకు వేదాలను తిరిగి వివరించి స్ఫురించేలా చేస్తాడు. ఒకసారి ప్రహ్లాదుడు నేనెవరు అని కుమిలిపోతుండగా అతనికి ఆత్మజ్ఞానం ప్రసాదించిన దివ్యమూర్తి దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు భక్త సులభుడు. తనను నమ్ముకున్న కార్తవీర్యునికి జ్ఞానయోగాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించాడు. దత్తాత్రేయుడు తనను నమ్ముకున్న వారితో పాటు వారి సంతతిని కూడా కంటికి రెప్పలా కాపాడే కరుణ సముద్రుడని దత్త చరిత్ర వివరిస్తుంది. అహింస సహనం ఉత్తమమైన ధర్మాలని దత్తాత్రేయుడు ప్రబోధించాడు. సహనంతో శాంతంతో క్రోధాన్ని జయించవచ్చని దత్తుడు బోధించాడు. ప్రతికూల పరిస్థితులలో మౌనంగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రియ భాషణంతో అందరితో సఖ్యంగా ఉండాలని దత్త బోధనలు తెలియజేస్తాయి. సత్సంగత్యం మనిషిని మహానుభావునిగా మారుస్తుందని తెలిపే ఎన్నో కథలు దత్త పురాణంలో ఉంటాయి. దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభుడిగా గానగపురంలో కురుపురంలో నృసింహ సరస్వతిగా వెలిశాడు. శ్రీ షిరిడి సాయినాథుడు కూడా దత్తాత్రేయ స్వామి అవతారమేనని విశ్వాసం. పిలిస్తే పలికే దైవంగా భక్తులను అనుగ్రహించే దత్తాత్రేయుని గురువారం ఆరాధించడం వల్ల జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. వీడియో చూసినందుకు ధన్యవాదములు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను.